గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు క్లాస్లో అయితే కనుక క్లాస్ అనేం కాదు, కంప్లీట్గా మీకు మన వాల్యూ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగే కంప్లీట్ చిప్ లెవెల్ సిలబస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు చిప్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఒక ప్యాకేజీ లాగా ఉంటుంది. సో ఈ చిప్ లెవెల్ ప్యాకేజీలో అయితే కనుక ఫస్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత డెస్క్టాప్ మదర్ బోర్డ్ రిపేరింగ్, నెక్స్ట్ ల్యాప్టాప్ రిపేరింగ్, నెక్స్ట్ మానిటర్ రిపేరింగ్, ఆ తర్వాత ప్రింటర్ రిపేరింగ్, నెక్స్ట్ బేసిక్ నెట్వర్కింగ్ నేర్పిస్తాం. ఈ ప్యాకేజీ మొత్తాన్నే మనము చిప్ లెవెల్ రిపేరింగ్ అంటాము. అంటే ఏం లేదండి, ఒక సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేస్తే కస్టమర్ అనే వాళ్ళు ఏ డివైస్ తీసుకొచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం 100% చేసిచ్చే లెవెల్లో ఉండాలి. అందుకనే కంప్లీట్గా సర్వీస్ సెంటర్ని బేస్ చేసుకొని ఈ ప్యాకేజ్ అంతా కూడా మనము ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ హార్డ్వేర్ దగ్గరికి వచ్చేసరికి హార్డ్వేర్లో ఫస్ట్ థియరీ క్లాస్ ఉంటుంది. అంటే కంప్యూటర్ లోపల ఏ పార్ట్స్ అయితే ఉంటాయో ప్రతి పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక ర్యామ్ని చూడగానే అదే DDR1, DDR2, DDR3, DDR4 ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ మదర్ బోర్డుకు ఏ ర్యామ్ సెట్ అవుతుంది, మ్యాక్సిమం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అలాగే ప్రాసెసర్ అంటే ఏంటి, ప్రాసెసర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక ప్రాసెసర్ని చూడగానే అది ఏ కంపెనీ వాడు తయారు చేశారు, దాని మోడల్ ఏంటి, దాని జనరేషన్ ఏంటి, అలాగే ఏ మదర్ బోర్డుకు ఏ ప్రాసెసర్ సెట్ అవుతుంది, ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇలా క్యాబినెట్ లోపల కనెక్ట్ చేసే ప్రతి పార్ట్ గురించి నేర్చుకుంటాం. ఈ థియరీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్స్ అంటే గనక దాంట్లో ఫస్ట్ ఓఎస్లు ఇన్స్టాల్ చేయడం. ఆ ఓఎస్ క్లాస్లో 7, 8.1, 10, సర్వర్ ఓఎస్, లైనెక్స్ ఓఎస్ ఇవన్నీ కూడా చూపిస్తాను. అయితే ఈ ఇన్స్టలేషన్ క్లాసులలోనే పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవడము, ఫార్మాట్ చేయడము, డిలీట్ చేసుకోవడము, ఒకే హార్డ్ డిస్క్లో 2 ఓఎస్లు అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఇన్స్టలేషన్ క్లాసులలోనే వస్తుంది. ఈ ఇన్స్టలేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ అంటే కనుక సిస్టంలో వచ్చే ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఎలా, దాంతో పాటుగా కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేది వస్తాయి. ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్లో అయితే కనుక ఫస్ట్ ఏదైనా ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పాస్వర్డ్ పెట్టి అది మర్చిపోతే ఆ పాస్వర్డ్ని ఎలా రిమూవ్ చేయాలి, హార్డ్ డిస్క్లో బ్యాడ్ సెక్టార్స్ ఉంటే కనుక ఎలా రిపేర్ చేసుకోవాలి, అలాగే తక్కువ టైంలో ఎక్కువ సిస్టమ్స్కి ఓఎస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏదైనా హార్డ్ డిస్క్ నుంచి కానీ పెన్ డ్రైవ్ నుంచి కానీ మెమరీ కార్డు నుంచి కానీ ఏదైనా డేటా డిలీట్ అయిపోతే దాన్ని ఎలా రికవరీ చేయాలి. అయితే మన దగ్గర డేటా రికవరీ దగ్గరికి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ డేటా రికవరీ ఉంటుంది, నెక్స్ట్ చిప్ లెవెల్ రిలేటెడ్ డేటా రికవరీ కూడా ఉంటుంది. ఈ డేటా రికవరీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్ని ర్యామ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ ఓఎస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే బయాస్ పాస్వర్డ్ రిమూవ్ చేయడం ఎలా డెస్క్టాప్లో. ఇది ప్రజెంట్ అయితే ఓన్లీ డెస్క్టాప్లో బయాస్ పాస్వర్డ్ రిమూవ్ చేయడం మాత్రమే వస్తుంది. సో కంప్యూటర్ హార్డ్వేర్ అనే కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్టు స్టార్ట్ చేస్తాం. అయితే ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం మనకు కాంపోనెంట్స్ గురించి వస్తుంది. సో కాంపోనెంట్స్ అంటే కనుక ఈ రెజిస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కంప్లీట్గా క్రిస్టల్ వరకు ఉన్న వీటన్నిటిని మనం కాంపోనెంట్స్ అంటాం. అయితే ప్రతి కాంపోనెంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే సాలిడ్ టైప్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే చిప్ టైప్ అంటే ఎస్ఎండి టైప్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెజిస్టర్ అంటే ఏంటి, రెజిస్టర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక రెజిస్టర్లో టైప్స్ తర్వాత నెక్స్ట్ అసలు రెజిస్టర్ వర్కింగ్ కాదు ఎలా చెక్ చేసుకోవాలి, దాంట్లో కూడా నెక్స్ట్ సాలిడ్ రెజిస్టర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే దట్ మీన్స్ కలర్ కోడింగ్ రెజిస్టర్, నెక్స్ట్ ఎస్ఎండి రెజిస్టర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఒక రెజిస్టర్ వర్కింగా కాదా ఎలా చెక్ చేసుకోవాలి, దాంట్లో టైప్స్, ఇదంతా కూడా వస్తుంది. వన్స్ ఈ ఎలక్ట్రానిక్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే సోల్డరింగ్, డీసోల్డరింగ్ అంటే మీరు నేర్చుకున్న కాంపోనెంట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే ఎలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్ క్లాస్లో వచ్చేది. అంటే రెసిస్టరు, కెపాసిటరు, డయోడు, ట్రాన్సిస్టరు, ట్రాన్స్ఫార్మరు, కాయిలు, మాస్ఫెట్, ఐసీస్, క్రిస్టల్ ఇవన్నీ కూడా మనకి ఈ క్లాస్లో అయితే కనుక ఫస్ట్ క్లాస్లోనే మీకు సోల్డరింగ్, డీసోల్డరింగ్ నేర్పిస్తాను. ఆ తర్వాత ఏ రోజు కాంపోనెంట్ ఆ రోజే క్లియర్గా రిమూవ్ చేసి నాకు చూపించి ఆ తర్వాత మళ్ళీ కాంపోనెంట్ని సోల్డరింగ్ చేయాలి.
ఇది ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్. వన్స్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకునేది డెస్క్టాప్ మదర్ బోర్డ్ రిపేరింగ్. డెస్క్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మీరు ఏ కంపెనీ మదర్ బోర్డ్ని రిపేర్ చేయాలి అన్నా ప్రతి మదర్ బోర్డ్ని మనం ఏం చేస్తామంటే సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే కస్టమర్ చెప్పే ప్రాబ్లంను బట్టి ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత ఆ సెక్షన్ ఒక్కటే చెక్ చేస్తే చాలు. బ్లైండ్గా బోర్డు మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. మనకు మదర్ బోర్డులో అయితే కనుక స్టాండ్ బై సెక్షన్, అలాగే ర్యామ్ సెక్షన్, స్టాండ్ బై సెక్షన్, ర్యామ్ సెక్షన్, నెక్స్ట్ సిపియు సెక్షన్ లేదా విఆర్ఎం సెక్షన్, సౌత్ బిజీ సెక్షన్, నార్త్ బిజీ సెక్షన్, అలాగే కామన్గా ఎస్ఐఓఐ సెక్షన్, ఇవి మనకు డెస్క్టాప్లో ఉండేవి. అలాగే బయాస్ ఐసీ గురించి ఇక్కడ డెస్క్టాప్ బోర్డులో అయితే బయాస్ ఫ్లాషింగ్ కూడా వస్తుంది. ఫ్లాషింగ్ అంటే ఏం లేదండి, మనకు డెస్క్టాప్ మదర్ బోర్డు అయినా ల్యాప్టాప్ మదర్ బోర్డులో అయినా సరే బయాస్ ఐసీ అని ఒక ఐసీ ఉంటుంది. అది దాంట్లోనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ఐసీ అనేది రిమూవ్ చేసి దాన్ని బయాస్ ఫ్లాషింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేసి పాత ప్రోగ్రామ్ని తీసేసి కొత్త ప్రోగ్రామ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. దానినే మనం బయాస్ ఫ్లాషింగ్ అంటాం. ఇది కంప్లీట్గా డెస్క్టాప్ మదర్ బోర్డు. వన్స్ డెస్క్టాప్ మదర్ బోర్డు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ల్యాప్టాప్ రిపేరింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్ బోర్డు అర్థమైంది అంటే ల్యాప్టాప్ మదర్ బోర్డు డెడ్ ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ల్యాప్టాప్లో సెక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్గా వోల్టేజ్ సెక్షన్, ఛార్జింగ్ సెక్షన్, డిశ్చార్జ్ సెక్షన్, స్టెప్ డౌన్ సెక్షన్, ర్యామ్ సెక్షన్, సిపియు సెక్షన్, ఆ తర్వాత క్లాక్ సెక్షన్, సౌత్ బిజీ సెక్షన్, నార్త్ బిజీ సెక్షన్, ఆ తర్వాత నెక్స్ట్ వన్ కీబోర్డ్ సెక్షన్, టచ్ ప్యాడ్ సెక్షన్, ల్యాన్ పోర్ట్ సెక్షన్, యూఎస్బి పోర్ట్ సెక్షన్స్, ఇవన్నీ కూడా మనకు ల్యాప్టాప్లో వచ్చే కామన్గా వచ్చే సెక్షన్స్. మనకి ఇక్కడ ల్యాప్టాప్ నేర్చుకునేటప్పుడు మీకు కంప్లీట్గా 4 టైప్స్ అంటే 4 లెవెల్స్లో మీకు ల్యాప్టాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే కనుక ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి నార్మల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, సో మనకి నార్మల్ డయాగ్రామ్ అంటే కనుక ఎలా ఉంటుంది అంటే అది చూడడానికి ఇదిగోండి ఒక్క నిమిషం. సో నార్మల్ డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఇవి నార్మల్ డయాగ్రామ్. ఈ నార్మల్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని అసలు నార్మల్ డయాగ్రామ్ లో సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకుంటే కనుక ఒక స్టెప్ డౌన్ సెక్షన్ అనేది తీసుకున్నాను. ఈ స్టెప్ డౌన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి దీంట్లో రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ పాసిబిలిటీ 1, పాసిబిలిటీ 2 అండ్ పాసిబిలిటీ 3. ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 100% వోల్టేజ్లతో సహా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్ఫెట్ అంటే ఏంది, మాస్ఫెట్ లో ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, గేట్ పిన్ కి ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఎంత వోల్టేజ్ వస్తుంది, అలాగే స్టెప్ డౌన్ సెక్షన్ కి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, అది ఎనేబుల్ సిగ్నల్ ని ఎక్కడికెక్కడికి పంపిస్తుంది, ఇలా క్లియర్ గా వోల్టేజ్లతో సహా మీకు క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇలా పాసిబిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇది లెవెల్ 1. వన్స్ లెవెల్ 1 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు లెవెల్ 2 ఉంటుంది. ఆ లెవెల్ 2 అనేది స్కీమాటిక్ డయాగ్రామ్. సో మనకు స్కీమాటిక్ డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. సో ఇదిగోండి ఇవి స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ స్కీమాటిక్ డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఫస్ట్ జనరేషన్ దగ్గర నుంచి ప్రజెంట్ లేటెస్ట్ ఉండే 11th జనరేషన్ వరకు డెల్ ల్యాప్టాప్ చెప్తాను, హెచ్పి ల్యాప్టాప్ చెప్తాను, నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్ చెప్తాను. ఆ ల్యాప్టాప్లలో ఎందుకంటే మీకు ఈ లెవెల్ స్కీమాటిక్ లెవెల్ ట్రైనింగ్ వస్తేనే 100% మీరు ఎటువంటి ల్యాప్టాప్నైనా సరే మీరు రిపేర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం స్టెప్ డౌన్ సెక్షన్ అనేది. చూడండి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక మీరు చూసిన ఎగ్జాంపుల్ స్టెప్ డౌన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి ఇదే స్టెప్ డౌన్ సెక్షన్. సో ఇందాక స్టెప్ డౌన్ సెక్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఇక్కడ మనకు 3.3 వోల్ట్స్ ఉంటుంది, 5 వోల్ట్స్ ఉంటుంది. ఈ 3.3 వోల్ట్స్ అయితే కనుక ఇది మెయిన్ మాస్ఫెట్, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. 5 వోల్ట్స్ సంబంధించిన ఇది మెయిన్ మాస్ఫెట్, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. అలాగే స్కీమాటిక్ డయాగ్రామ్ లో కూడా చూడండి ఇదైతే కనుక 3.3 వోల్ట్స్, ఇది 5 వోల్ట్స్. దీంట్లో 3.3 సంబంధించిన మెయిన్ మాస్ఫెట్, సపోర్టింగ్ మాస్ఫెట్, 5 వోల్ట్స్ సంబంధించిన మెయిన్ మాస్ఫెట్, సపోర్టింగ్ మాస్ఫెట్.
ఈ స్టెప్ డౌన్ సెక్షన్ కు సంబంధించిన ఐసి, ఇది స్టెప్ డౌన్ ఐసి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఇదిగోండి, ఇది స్టెప్ డౌన్ ఐసి. అలా ఇంకొక పాసిబిలిటీస్. ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ అయిపోయింది అంటే నెక్స్ట్ లెవెల్ 2 కంప్లీట్ అయింది. వన్స్ లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అంటే లెవెల్ 3. దీంట్లో మీకు ఏమొస్తుంది అంటే కంప్లీట్ గా బోర్డుని క్లియర్ గా చూపిస్తూ చెప్తాను. అంటే మీకు బోర్డులు ఎలా ఉంటాయి అంటే గనక, మనకు ఒక బోర్డు తీసుకుంటే గనక ఇదిగోండి ఇక్కడ. సో నేను బోర్డు యొక్క ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి బోర్డు యొక్క ఇమేజ్. సో ఈ బోర్డు ఇమేజ్ తీసుకుంటే గనక మీకు క్లియర్ గా స్కిమాటిక్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ప్లస్ బోర్డు రెండు పక్క పక్కన పెట్టి, ఇదిగోండి ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టి, సో మీకు స్కిమాటిక్ డయాగ్రామ్ జూమ్ చేసి ఈ విధంగా స్కిమాటిక్ డయాగ్రామ్ జూమ్ చేస్తాను దాని నెంబర్ తో సహా. అంటే స్కిమాటిక్ డయాగ్రామ్ జూమ్ చేసి ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ బోర్డుని కూడా మీకు జూమ్ చేసి, అంటే ఇక్కడ బోర్డు జూమ్ చేసినప్పుడు ఇదిగోండి ఇలా. సో బోర్డుని జూమ్ చేసి కూడా దాని యొక్క నెంబర్ తో సహా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇక్కడ మెయిన్ మాస్ఫెట్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ మాస్ఫెట్ యొక్క నెంబర్ PU4601. ఇదిగోండి PU4601, దిస్ ఈస్ ద మెయిన్ మాస్ఫెట్. సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క నెంబర్ PU4604. ఇదిగోండి PU4604, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. నెక్స్ట్ ఈ రెండు మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ కాయిల్ PL4601. ఇదిగోండి PL4601. ఇలా క్లియర్ గా మీకు బోర్డ్ లో కూడా, వర్కింగ్ బోర్డ్ లో కూడా ఇమేజ్ తో సహా, అంటే మీకు నెంబర్ తో సహా చూపిస్తాను. ఇది లెవెల్ 3. వన్స్ లెవెల్ 3 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 4 వర్కింగ్ బోర్డు మీద మీకు ఆ రోజు ఏ సెక్షన్ అయితే నేను చెప్పానో దాని యొక్క వోల్టేజ్లు మొత్తం కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అంటే వోల్టేజ్లు అంటే ఇదిగోండి ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఇక్కడ నేను ఏవైతే వోల్టేజ్లు రాశానో ఆ వోల్టేజెస్ ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీకు వర్కింగ్ బోర్డు మీద చూపిస్తాను. ఇది లెవెల్ 4. ఈ 4 లెవెల్స్ కంప్లీట్ అయిందంటే మీకు ఆ రోజుతో ఆ సెక్షన్ కంప్లీట్ అయినట్టు. ఈ క్లాస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకు మినిమం 4 అవర్స్ పడుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మీ చేతికి వర్కింగ్ బోర్డులు ఇస్తాను, నాట్ వర్కింగ్ బోర్డులు ఇస్తాను. మీరు ల్యాబ్ లో కూర్చొని ఫస్ట్ దాని యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేయడం, ఆ రోజు చెప్పిన సెక్షన్ ఐడెంటిఫై చేయడం, ఆ తర్వాత దాని యొక్క వోల్టేజ్ చెక్ చేసుకోవడం. ఇలా కంప్లీట్ అయితేనే మనకు ల్యాప్టాప్ మొత్తం అయిపోతున్నట్టు. ఇది మనకు ల్యాప్టాప్ రిపేర్. ల్యాప్టాప్ దగ్గరికి వచ్చేసరికి దీంట్లో కూడా సెక్షన్స్ అయిపోతాయి. ఈ క్లాసులలోనే సోల్డరింగ్ డిసోల్డరింగ్ ఉంటుంది, అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ ఉంటుంది, తర్వాత పార్ట్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది, సెక్షన్ వైజ్ బయాస్ ఫ్లాషింగ్, ఆ తర్వాత బయాస్ ని ఎడిట్ చేసుకోవడము, ఆ తర్వాత గ్రాఫిక్ కన్వర్షన్, ఇదంతా కూడా కంప్లీట్ గా మనకు చిప్ లెవెల్ రిపేరింగ్ వస్తుంది. మీకు స్కిమాటిక్ డయాగ్రామ్స్ కావాలి అన్నా ఇక్కడ స్కిమాటిక్ డయాగ్రామ్లన్నీ కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే గనక మనది కంప్లీట్ గా సపరేట్ గా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇదిగోండి ఇక్కడ MVP టెక్నాలజీస్ అని, ఈ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి ఇక్కడ MVP ల్యాప్టాప్ స్కిమాటిక్ వరల్డ్ అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క టెలిగ్రామ్ ఛానల్. ఇందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను. కావాల్సిన స్కిమాటిక్ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు కావాలంటే ఫ్రీగానే యాడ్ అవ్వచ్చు. అంటే జస్ట్ సింపుల్ అండి. యాడ్ అవ్వాలంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి, ఇక్కడ సెర్చ్ లో టైప్ చేయండి MVP ల్యాప్టాప్ స్కిమాటిక్ వరల్డ్ అని టైప్ చేస్తే మన ఛానల్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. అలాగే మీకు బయాస్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తాను. మనకు ఆ బయాస్ ప్రోగ్రామ్ సపరేట్ ఛానల్ కూడా ఉంది మందే, MVP ల్యాప్టాప్ స్కిమాటిక్ బయాస్ వరల్డ్ అని. సో ఇది కూడా ఫ్రీ ఛానల్, మీరు ఫ్రీగా యాడ్ అయిపోవచ్చు కూడా. సో స్కిమాటిక్ డయాగ్రామ్స్ ఈ బయాస్ ప్రోగ్రామ్స్ అయితే యావరేజ్ గా 13,000 చేంజ్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్కిమాటిక్ డయాగ్రామ్స్ అయితే కనుక యావరేజ్ గా 14 చేంజ్, అంటే 15,000, దగ్గర 15,000 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ గా మీకు ల్యాప్టాప్ రిపేరింగ్ లో వచ్చే సిలబస్. వన్స్ ల్యాప్టాప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు మానిటర్ రిపేరింగ్ అండ్ ప్రింటర్ రిపేరింగ్ చెప్తాను. ఈ మానిటర్ ప్రింటర్ లో కూడా అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్,
నెక్స్ట్ పార్ట్స్ ఐడెంటిఫికేషన్, పార్ట్ రీప్లేస్మెంట్, సెక్షన్ వైజ్ చెకింగ్, ట్రబుల్ షూటింగ్. ఇది కంప్లీట్ అయిపోయిందంటే లాస్ట్ బేసిక్ నెట్వర్కింగ్ కూడా. నెట్వర్కింగ్ లో అయితే కనుక ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమేమి ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏమేమి ఉంటుంది, అలాగే నెక్స్ట్ షేరింగ్ అనేది ఎలా ఇవ్వాలి, ఒక 5 to 10 సిస్టమ్స్ 20-100 సిస్టమ్స్ ఉన్నా సరే ల్యాన్ లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, క్రింపింగ్ అంటే ఏంటి, స్ట్రైట్ కేబుల్ ని ఎలా క్రింప్ చేయాలి, క్రాస్ కేబుల్ ని ఎలా క్రింప్ చేయాలి, స్ట్రైట్ కేబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, క్రాస్ కేబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, డిహెచ్సిపి అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, అలాగే రౌటర్ ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఈ నెట్వర్కింగ్ క్లాస్ లో వస్తాయి. ఇలా ఫస్ట్ వరుసగా కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, డెస్క్టాప్ మదర్ బోర్డ్ రిపేరింగ్, ల్యాప్టాప్ రిపేరు, మానిటర్ రిపేరింగ్, ప్రింటర్ రిపేరింగ్, నెట్వర్కింగ్, ఈ మొత్తం టాపిక్స్ కంప్లీట్ అయిపోతే మీకు 100% చిప్ లెవెల్ రిపేరింగ్ కంప్లీట్ అయినట్టు. వన్స్ ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అయితే కనుక ఎంఎస్ఎంఈ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. అంటే మీరు ఆ సర్టిఫికేట్ ని యూజ్ చేసుకుని ఏవైనా లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు. అంటే మన సర్టిఫికేట్ ఏం లేదండి, 100% వ్యాలిడ్ సర్టిఫికేట్. మనది అయితే గనక 100% వ్యాలిడ్ సర్టిఫికేట్. ఇక్కడ మీకైతే గనక మనకు ఓకే కోర్సు కంప్లీట్ అవ్వడానికి మినిమం 2 months టైం పడుతుంది. మ్యాక్సిమం అయితే గనక మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకోవాలంటే గనక క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, అలాగే ఏజ్తో కూడా సంబంధం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 100% మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఎటువంటి బోర్డు అయినా మీరు రిపేర్ చేయగలరు. ఎట్ ద సేమ్ టైం మనకైతే కనుక ఓన్గా సర్వీస్ సెంటర్ అనేది ఉంది. సో అంటే కస్టమర్ బోర్డులు వచ్చినప్పుడు మీరు క్లియర్గా కస్టమర్ బోర్డులను ఎలా రిపేర్ చేయాలో నేను లైవ్లో కూడా చూపిస్తాను. సో మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఇదిగోండి మన ఇన్స్టిట్యూట్ నెంబర్ 8341611955, ఈ నెంబర్కి కాల్ చేసి చూడొచ్చు. ఎవ్రీ మంత్ మనకు బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అయితే క్లాసెస్ మాత్రం మీకు కంప్లీట్గా హాఫ్ డే క్లాస్ ఉంటుంది, హాఫ్ డే ప్రాక్టీస్ ఉంటుంది. కంపల్సరీగా మీరు ఫుల్ టైం ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి. అలా పర్ డే వచ్చేసి 4 hours క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ 4 to 5 hours మీకు ప్రాక్టీస్ ఉంటుంది. ఈ కోర్సు కంప్లీట్ అవ్వడానికి మీకు మినిమం 2 months పడుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, టెక్నికల్గా డౌట్స్ ఉన్నా అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇన్స్టిట్యూట్కి, ఇది వాట్సాప్ నెంబరు, ఎట్ ద సేమ్ టైం నా దగ్గరే ఉంటుంది నెంబర్, మీరు ఏ టైంలో అయినా సరే నాకు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.